హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అండ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మేము వెళ్తుండగా ఇక్కడ ఒక డెకరేషన్ చేశారు అమ్మవారి కోసం అని చెప్పేసి. సో నాకైతే చాలా నచ్చింది. ఫుల్ లైటింగ్ ఉన్నదండి. సో మన తెలంగాణ ఆడబిడ్డలకు కావాల్సింది ఇది కదా, ఇంత ఎంజాయ్మెంటే కదా. సో సంవత్సరం నుంచి వెయిట్ చేసేది ఈ ఎంజాయ్మెంట్ కోసమే. ఏ పండుగకి కూడా ఇంత ఎంజాయ్ చేయరండి మన తెలంగాణ ఆడబిడ్డలు. బతుకమ్మ వచ్చింది అని అంటే ఫుల్ ఖుషిగా ఉంటారు. 1 వీక్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు చిన్న బతుకమ్మతోని. సో ఊర్లల్లో ఈ 9 డేస్ దాకా చిన్న బతుకమ్మ పేర్చుకుంటూ ఆడుకుంటూనే ఉంటారు. కానీ మన సిటీలలో పువ్వులు దొరికాయి కాబట్టి ఈ చిన్న బతుకమ్మ స్టార్టింగ్ రోజే ఆడతారు. మనకి ఊర్లలో అయితే బొడ్డమ్మను కూడా వేస్తారు. మన సిటీలో చాలా రేర్ అండి. అసలు బొడ్డమ్మ అంటే తెలియని వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉన్నారు. కానీ మన పల్లెటూర్లలో బొడ్డమ్మను స్టార్టింగ్ చేస్తారు. తర్వాత బొడ్డమ్మ ఈరోజు రేపు చిన్న బతుకమ్మ అనగా ఈరోజు బావిలో వేస్తారు. కొంతమంది చెరువు దగ్గర వదిలేసి వస్తారు. చిన్న బతుకమ్మ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ పెద్ద బతుకమ్మ దాకా కూడా చిన్న బతుకమ్మ ఆడేవాళ్ళు కూడా మన పల్లెటూర్లలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంత ట్రెండ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరూ అసలు మర్చిపోతున్నారు మన తెలంగాణ సాంప్రదాయాలు. సో చూస్తున్నారు కదా, మన తెలంగాణ అంటేనే బతుకమ్మ. చాలా దేశాల్లో పూలను కొల్చే పండుగలు ఉన్నా కూడా మన పండుగ చాలా ప్రత్యేకమైనదండి. తీరొక్క రంగులున్న పువ్వులతో బతుకమ్మను పేర్చి మంచిగా గౌరమ్మను పెట్టి భక్తితో ఆడుతూ పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సో నాకు తెలిసి చిన్నప్పుడు బతుకమ్మ అంటే ఆ పండుగ వస్తుందని అంటే ఏదో తెలియని ఫుల్ ఫీలింగ్ ఉండేది. అంటే స్కూల్కి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు, మంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము, లేదా 1 వీక్ హాలిడేస్లలో పువ్వుల కోసం అని చెప్పేసి ఆ ఇంటికి ఈ ఇంటికి, లేదంటే అడవికి అని చెప్పేసి తోటకని చెప్పేసి అట్లా తిరిగే వాళ్ళం కదా. ఇప్పుడు అసలు ఆ ఎంటర్టైన్మెంటే లేదండి. అప్పుడు ఆ రోజులే బాగుండేవండి. ఇప్పుడు పండుగ వస్తుంది అని అంటే ఆఫీస్ వర్క్ అని చెప్పేసి, లేదంటే బోరింగ్ అంతా ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మంచిగా అప్పుడు పండుగ వస్తుంది అని అంటే ప్రతి ఫ్యామిలీ ఇంట్లో ఉండి మంచిగా ఫ్యామిలీతో గడిపేవాళ్ళు. ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు ఇంటికి, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా వీలైతే లేదు అని చెప్పేసి ఒక్కొక్కరు పండుగలకు రారు. కానీ మనంతా కుటుంబం ఉంటేనే మంచిగా పండుగ సందడి కనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం అండి. అందరం కలిసి పండుగ చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కొన్ని రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. సో ఒకటేసారి మన పండుగ టైంలో మన అందరం కలిస్తే సూపర్గా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో పూలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆంటీ అని అన్నది, ఏమన్నది, ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అని అన్నది. సో ఆంటీ, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు అందులో కనిపిస్తారు, మీకు ఓకేనా అని అంటే, అయ్యో మా పిల్లలు చూసి నవ్వుతారేమో అని చెప్పేసి అని అన్నదన్నమాట. సో చిన్న చిన్న థింగ్స్ అన్నమాట ఇవి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. బంతి పూలు అయితే ఎంత రేటు ఉన్నాయంటే చాలా రేటు ఉన్నాయండి. సో మనం టమాటాలైనా కూరగాయలైనా కూడా ఏవైనా కూడా ఒక 100 రూపీస్కి కేజీ అని అంటే వామ్మో 100 రూపీస్కి కేజీయా అని చెప్పేసి కొంచెం భయపడతాం కదా. కానీ అదేంటోనండి, ఈ పువ్వులు చెటాకింత, కేజీకింత, కేజీకి 250, కేజీకి 150 అని అన్నా కూడా సో పర్లేదండి తీసేసుకుంటామని చెప్పేసి అనుకుంటాము. ఎందుకు అనుకుంటాము అని అంటే, సో మనకు సంవత్సరం అంతా వెయిట్ చేసేది ఈ పండుగ కోసమే కాబట్టి ఎంత కాస్ట్ ఉన్నా, పైసలు ఉన్నా లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చైనా కూడా ఈ ఫ్లవర్స్ అనేటివి మనం కొంటాము. కొని మన బతుకమ్మను మనం పేర్చుకుంటాము. సో ఇంత ముద్దుగా ఉన్నాయి పువ్వులు. తంగడి పువ్వు అంటేనే మన బతుకమ్మ కదా. తంగడి పువ్వు లేని బతుకమ్మ అసలు ఉండదు కదా. సో సాంప్రదాయానికైనా కూడా తంగడి పువ్వు పెడతారు, గునుగు పువ్వు పెడతారు, సీతమ్మ పువ్వు పెడతారు కదా. సో ఫైనల్గా నేనైతే కొన్ని కట్టలు తీసుకున్నాను. అసలు కొంచెం కూడా అసలు ఎట్లా ఉంది చూడండి. లక్ష్మీనగర్ అంటే ఫుల్ సందడి. బతుకమ్మ
పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. అసలు ఇండ్లలో ఉన్నారో లేరో జనాలు, కానీ ఈ బతుకమ్మ పువ్వులు కొనుక్కోవడానికి అయితే రోడ్ల మీదనైతే ఫుల్ జనాలు ఉన్నారు. కొంచెం కూడా గ్యాప్ లేదు. ఫుల్ సందడి సందడి ఉన్నది. అన్నలు అక్కలు అందరూ ఇక్కడే ఉన్నారు. మంచిగా ఉన్నాయి. వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ ఈ సీజన్లోనే దొరుకుతాయి. మళ్ళీ ఈ పండుగకే దొరుకుతాయి కదా. మనకి ఏ పండుగకి ఏ పువ్వులు దొరకాయండి, కానీ ఈ పండుగకి ప్రతి ఒక్క పువ్వు మన ముందుకు తెస్తారు పాపం మీ అన్నలు. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ప్రతి ఒక్కటి మంచిగా అన్నీ ఇక్కడ పెడతారు. ఒక జాతర లెక్క ఉన్నది నాకైతే ఇక్కడ. ఆ ఫీలింగ్ అనిపించింది. సేమ్ జాతర లాగానే అంతమంది జనాలు ఉన్నారు. ఫుల్ హడావిడి. అసలు ఒకరినొకరు పట్టించుకునేంత పొజిషన్లోనైతే లేరు. ఎందుకు అని అంటే రేపు చిన్న బతుకమ్మ కదా, మన ఇంట్లో మన బతుకమ్మనే పెద్దగా ఉండాలి, అందరికంటే పెద్దగా ఉండాలి అని చెప్పేసి అందరు అనుకుంటారు కదా. నేనైతే అలాగే అనుకునేదాన్ని నా చిన్నప్పుడు. మన బతుకమ్మనే పెద్దగా ఉండాలి, అందరికంటే మంచిగా ఉండాలి అని చెప్పేసి అట్లా కుళ్ళుకునేదాన్ని. సో ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు. మన బతుకమ్మనే మంచిగా వేర్చుకోవాలి, ఎంత కాస్ట్ అయినా మంచిదే, పువ్వులు అయితే ఫుల్ కొనుక్కొని పోవాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. సో మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో నాకు కామెంట్ చేయండి. చాలామంది ఇలాగే అనుకుంటారు, మన బతుకమ్మ అందరికంటే మంచిగా ఉండాలి, పెద్దగా ఉండాలి, మనంత హైట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఇంకా మేము పువ్వులు తీసేసుకున్నాక అట్లా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అంతా ఎటు చూసినా అసలు అందరు పువ్వులు అమ్ముతూనే ఉన్నారు. ఇన్ని ఫ్లవర్స్ ఇప్పుడు ఉంటే సద్దుల బతుకమ్మ వరకు ఇంకెంత ఉండాలండి. అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు ఆ టైంలోనైతే. సో చిన్న బతుకమ్మ వస్తుందంటేనే మన ఆడబిడ్డలు అందరు ఫుల్ ఖుషిగా ఉంటారు. ఆ 1 వీక్ మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు కాబట్టి ఇంకా అందరు మాల వేసుకుంటారు, కండువా వేసుకుంటారు, కంకణం కట్టుకుంటారు కాబట్టి ఫుల్ హడావిడి. మొన్నటిదాకా వినాయక చవితి ఆ హడావిడిలో చాలామంది ఉండిపోయారు. ఆ సాంగ్స్ వినబడేటివి. ఇప్పుడు అమ్మవారి సాంగ్స్ 9 డేస్ నవరాత్రులు కాబట్టి ఇంకా 9 డేస్ వినిపిస్తూనే ఉంటాయి మనకి. సో మంచి పండగ వాతావరణం అయితే కనబడుతుంది. అందరు చుట్టాలందరూ ఇళ్ళకి వస్తారు, ఆడపడుచులు వస్తారు, ఎక్కడెక్కడో వాళ్ళందరూ మంచిగా పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి వస్తారు. మీరు ఏ ఊరికి వెళ్తున్నారో నాకు కామెంట్ చేయండి. అత్తగారింటికి వెళ్తున్నారా, అమ్మగారింటికి వెళ్తున్నారా నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇంకా ఎటు డిసైడ్ కాలేదండి. సో మీరు ఏ ఊరికి వెళ్తున్నారో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటారు, ఎక్కడ మీరు బతుకమ్మ మంచిగా ఆడతారో నాకు కామెంట్ చేయండి. సో చాలా వరకు అందరూ అమ్మవారి ఇంటికి వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తారు. ఎందుకు అని అంటే రెస్ట్ దొరుకుతుంది కాబట్టి. సో అత్తగారింటికి వెళ్తే అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి. కానీ ఏదైనా కూడా మన ఇల్లే కాబట్టి ఎక్కడైనా మనమే చేసుకోవాలి. సో పువ్వులు అయితే చాలా బాగున్నాయండి. వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఎన్ని తీసుకుందాం అనుకున్నా కూడా అసలు ఏం అర్థం కాలే, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. సో ఫైనల్గా ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. పువ్వులు తీసుకున్నాక కొన్ని ఫ్లవర్సే తీసుకున్నానండి నేను. ఎన్ని కుప్పలు కుప్పలుగా పోసారో పువ్వులు అయితే, చూడముచ్చటగా ఉన్నాయి పువ్వులు. అన్ని పువ్వులు పేరిస్తే ఎంత పెద్ద బతుకమ్మ కావాలి అసలు. సంవత్సరం నుంచి మంచిగా ఈ సంవత్సరం నుంచెల్లే ప్లాన్ వేసుకుంటారు కొంతమంది అయితే. ఆ బతుకమ్మకి ఆ సారీ కట్టుకోవాలి, ఈ బతుకమ్మకి ఈ సారీ కట్టుకోవాలి. ఇంత కష్టపడి పువ్వులు కోసుకొచ్చి ఇంత కష్టపడి బతుకమ్మను వేసుకుంటాం కదా. సో బతుకమ్మను పెట్టిన తర్వాత కొంచెం సేపే ఆడతారు. మళ్ళీ తర్వాత ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగలు ఎక్కడ కొన్నావు, అయ్యో నాకు చెప్తే అయిపో కదా నేను తీసుకునేదాన్ని అని చెప్పేసి ఇలాంటి ముచ్చట్లు అయితే కామన్గా వస్తూనే ఉంటాయి కదా. మీలో ఎంతమంది ఇట్లా మాట్లాడతారో కామెంట్ చేయండి నాకు. నేను చాలా వరకు ఇలాంటివి విన్నాను. సో నేను ఎప్పుడైనా బతుకమ్మ ఆడడానికి వెళ్ళినప్పుడు చాలా వరకు ఈ చీర బాగుంది, బ్లౌజ్ ఏడ కుట్టించినావు, ఇది మగ్గం వర్కా కంప్యూటర్ వర్కా అని చెప్పేసి అట్లా కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో చాలా వరకు బతుకమ్మ దగ్గరికి వచ్చేదే అందుకు. అరే అమ్మాయి ఎట్లా రెడీ అయిందో చూడు, ఈ ఆంటీ ఎట్లా రెడీ అయిందో చూడు, ఈ ఆంటీ శారీ బాగుంది కదా, ఈ ఆంటీ బ్లౌజ్ ఏడ కుట్టించుకుంది, జ్యువెలరీ ఏడ తీసుకుంది అని చెప్పేసి ఇదే టాపిక్ వస్తూనే ఉంటుంది. ఆడడం తక్కువ, ముచ్చట్లు పెట్టడం ఎక్కువ అవుతుంది. ఒక 10 నిమిషాలు డ్యాన్స్ వేస్తారేమో, మళ్ళీ తర్వాత కూర్చుంటారు. ఇట్లనే జరుగుతూనే ఉంటుంది కదా 7 దాకా, నైట్ నుంచి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 7 దాకా ఇట్లనే జరుగుతూనే ఉంటుంది. మధ్యలో వాటర్ అని తినడం అని చెప్పేసి. ఇంకా ఆ కాలంలో చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదండి కదా. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.